రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు లాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందిస్తూ వ్యవసాయం టీవీ అనేది ముందుకు వెళ్తుంది. రైతుల యొక్క మన్ననలు కూడా పొందుతుంది. ప్రజెంట్ అయితే మనం వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఉన్నాము. ప్రజెంట్ ఖరీఫ్ సాగుకు సంబంధించి కూడా రైతన్నలంతా కూడా తమ పొలాలను కూడా సాగు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రజెంట్ అయితే మనం అపరాల విభాగం సంబంధించి శాస్త్రవేత్తలతో మనం ముచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం. అపరాల విభాగానికి సంబంధించి అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్ మధు గారు ఉన్నారు. మధు గారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కందిలో తీసుకోవాల్సిన మెలకువలు ఏంటిది, అసలు టాప్ టు బాటం అంటే సీడ్ టు సీడ్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలని విషయాలను కూడా సార్ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. వ్యవసాయం టీవీకి ముందుగా మీకు స్వాగతం సార్. ఓకే సార్. మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే మనకు ప్రారంభమైంది సార్. అంటే చాలా మంది రైతులు కూడా తమ ఫీల్డ్ కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే ఖరీఫ్ లో అంటే కందికి సంబంధించి తెలంగాణలో ఎంత విస్తీర్ణంలో సాగవుతున్న విషయాలు ఒకసారి చెప్పండి. మనకు ముఖ్యమైన అపరాల పంటలు కనుక చూసుకున్నట్లయితే కంది ముఖ్యమైన అపరాల పంట. ఈ కంది విస్తీర్ణం కనుక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల నుంచి 2020 సంవత్సరం గాను దాదాపు 10.3 లక్షల ఎకరాలలో సాగు చేయబడింది. గ్రాడ్యువల్ గా ఇది సంవత్సరం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం లాస్ట్ ఇయర్ 4.6 లక్షల ఎకరాలు మాత్రమే సాగు కావడం జరిగింది. ఈ తరుణంలో ఖచ్చితంగా రైతన్నలు ఈ మన అపరాల పంటలు ముఖ్యంగా పెసర గాని, మినుము గాని, కంది గాని ఏరియా అంటే విస్తీర్ణం పెంచాల్సిన అవసరం చాలా ఉంది మన రాష్ట్రంలో. ప్రజెంట్ అందరూ కూడా రైతులు కంది సాగుకు ఈ మధ్య కాలంలో మొగ్గు చూపుతున్నారు సార్. నిజంగా కంది సాగుకు మనం ఎలాంటి నేలలు అనుకూలమైన అంటే మీరు చెప్పే విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు కంది సాగు చేసుకోవడానికి అనువైన నేలలు పరిశీలించినట్లయితే దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలమని చెప్పొచ్చు. ఎర్రచలక నేలలు కావచ్చు, తర్వాత బరువైన నేలలు, నల్లరేగడి నేలలు కావచ్చు. ముఖ్యంగా చౌడు నేలలు ఒకటి పనికిరావు, తర్వాత మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. మిగతా అన్ని నేలలలో ఈ కంది పంటను వేసుకోవడానికి మంచి అనుకూలమైన నేలలు. ఓకే, మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రకరకాలుగా రీసెర్చ్ చేసి ఉంటాయి కదా సార్. రకాల గురించి చెప్పాలంటే మీరు ఎలాంటి రకాలు ఖరీఫ్ కు అనుకూలం అంటారు? ముఖ్యంగా కందిలో రకాలు కనుక చూసుకున్నట్లయితే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి, అందులో భాగంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి రకాలను కనుక చూసుకున్నట్లయితే WRGE 97 ఇది వరంగల్ కంది అని పిలువబడుతుంది. వరంగల్ కంది 2 ఇది కనుక చూసుకున్నట్లయితే మధ్య స్వల్పకాలిక రకము. ఇది 155 నుంచి 165 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకునే రకం. అలాగే WRGE 93 ఇది తెలంగాణ కంది రకంగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 150 నుంచి 160 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను తట్టుకొని ఎరుపు గింజల రకం ఇది. తర్వాత ఇది నల్లరేగడి భూములకు అనుకూలము, లేదా పత్తిలో అంతర పంటకు కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా WRGE 121 ఇది వచ్చేసి మనకు తెలంగాణ కంది 2. ఇది కూడా మనకు 155 నుంచి 165 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. అలాగే స్వల్ప మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మీడియం డ్యూరేషన్ అంటారు వీటిని. ఇది WRGE 65 అంటే రుద్రేశ్వర. దీంతో పాటుగా WRG 255 ఇది మనకు వరంగల్ కంది 2 అని చెప్పుకోవచ్చు. దీనిని కూడా మనకు 160 నుంచి 170 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎండు తెగులు తట్టుకుంటుంది, నల్లరేగడి నేలలకు అత్యంత అనువైన రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 ఉజ్వల అనే రకం. ఇది ముఖ్యంగా ఎర్రచలక నేలలకు మాత్రమే మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. వర్షపాతం తక్కువ ఉన్న ప్రదేశాలకు ఇది అత్యంత అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG4 హనుమ రకం. ఇది మనకు మధ్యకాలిక రకం కాబట్టి 160 నుంచి 170 రోజుల పంటకాలం కలిగి ఉండి దాదాపు 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. హనుమ అనే రకంగా విడుదల కావడం జరిగింది. అలాగే TDRG 59 ఇది తెలంగాణ కంది 3గా విడుదల కావడం జరిగింది. ఇది కూడా దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఫిజేరియో ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా మనకు నల్లరేగడి నేలలకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యమైన రకాలుగా మనం కందిలో ప్రాచుర్యం పొంది ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకే సార్. ముఖ్యంగా చాలా మంది రైతులు కూడా కందిని ఎప్పుడు సాగు చేసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం వాళ్ళకు ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న ఉందండి. దీనికి సాగుకు సంబంధించి ఎలాంటి సమయం అనేది మనం అయితే కంది సాగు సమయాన్ని చూసుకున్నట్లయితే అంటే టైంను బట్టి మనం ఎప్పుడు సాగు చేసుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి అవన్నీ చూసుకున్నట్లయితే కందిని ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో దాదాపు 90 to 95% సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 4.5 లక్షలు
4.6 లక్షలు చెప్తున్నామో అదంతా. రబీలో ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం ఏరియా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే వర్షాకాలంలో సాగు చేసుకుంటారు. ఇక అనుకూలమైన సమయం చూసుకున్నట్లయితే విత్తుకోవడానికి ముఖ్యంగా ఈ కందిని జూన్ 15 నుంచి, అంటే తొలకరి సమయం స్టార్ట్ అయిన నుంచే జూన్ 15 నుంచి విత్తుకోవడం జరుగుతుంది. జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మరి వర్షాకాలం ఒకవేళ వర్షాలు లేట్ అయిన సందర్భంలో జూలై 15 తర్వాత కూడా విత్తుకునే ఛాన్స్ ఉందా అనుకున్నప్పుడు మనం ఆగస్టు 15, ఆగస్టు 20 వరకు కూడా విత్తుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం కొంచెం మార్పులు చేర్పులు చేపట్టినప్పుడు మాత్రమే ఈ టైంలో విత్తుకోవడానికి అనుకూలం. ఏ రకమైన మార్పులు చేసుకోవాలంటే విత్తన మోతాదు కొంచెం పెంచుకొని, సాళ్ల మధ్య దూరం తగ్గించుకొని, మొక్కల సంఖ్య మనకు కావాల్సిన చదరపు మీటర్కు పెంచుకోవాలి. అప్పుడే మనకు ఈ లేట్ అయిన సందర్భంలో మనకు మామూలు సందర్భంలో ఎంత ఈల్డ్ తీసుకుంటామో అంత ఈల్డ్ రాబట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, విత్తే దూరంకు సంబంధించి స్పేసింగ్ విషయంలో ఏం చెప్తారు సార్? విత్తే దూరము అనుకొని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు నేలను బట్టి కూడా మనం ఈ విత్తే దూరములో మార్పులు మనం గమనించడం జరుగుతుంది. ఉదాహరణకు ఎర్రచలక నేలలు గురించి చూసుకున్నట్లయితే లేదా ఒక రకంగా ఉంటాయి, తర్వాత నల్లరేగడి నేలలకు ఒక రకంగా ఉంటుంది. నల్లరేగడి అంటే బరువైన నేలలకు కొంచెం దూరం ఎక్కువగా మనం పెడతాం కాబట్టి 150 సెంటీమీటర్ల నుంచి 160 సెంటీమీటర్లు, అంటే దాదాపు 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల ఎడంతోని మనము సాలుకు మొక్కలు గింజలు నాటుకోవడం జరుగుతుంది, విత్తుకోవడం జరుగుతుంది. అలాగే మొక్కకు 20 సెంటీమీటర్ల దూరం సరిపోతుంది. అలాగే ఎర్రచలక నేలలు, తేలికపాటి నేలలో చూసినట్లయితే 90 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల మేర విత్తుకోవచ్చు. అంటే 90 లేదా 120 ఏదో ఒకటి ఫాలో కావచ్చు. అంటే 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల ఎడంతోని మనం 2 సార్ల మధ్య దూరం చూసుకోవాలి. మొక్కల మధ్యతోనే 20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మొత్తంగా ఓవరాల్ గా ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం? ఒక ఎకరానికి మనకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్యాకింగ్ వచ్చేసి 3 కిలోల ప్యాకింగ్ ఉంది. కానీ రైతులు మనం మంచిగా ఒక్కొక్క గింజ పెట్టుకొని జాగ్రత్తగా విత్తుకున్నట్లయితే 1.5 కిలో నుంచి 2 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. బట్ ప్యాకింగ్ మాత్రం 3 కిలోలు మనం RRS లో కానీ ఎక్కడైనా 3 కిలోల ప్యాకింగ్ అనేది లభ్యత ఉందండి. ఓకే, మనకు ఇలాంటి తెగుళ్ళు కానీ కీటకాలు దాడి చేయకుండా కూడా మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు విత్తన శుద్ధి ప్రక్రియను మనం ఎలా అవలంబిస్తే బాగుంటుందంటే ఎలాంటి మందులు వాడాలంటే? అవును, ఇప్పుడు ఏ పంటకైనా ఖచ్చితంగా ఈ మన కీటకాలు కానీ చీడపీడలు కానీ నివారించుకోవాలంటే తొలి దశలో సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి అనేది చాలా కీలకం. అది ఏ పంటకైనా సరే ఖచ్చితంగా విత్తన శుద్ధి విధిగా రైతులందరూ విత్తే ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కంది విషయానికి వచ్చినప్పుడు విత్తన శుద్ధి ముఖ్యంగా 1 కిలో విత్తనానికి కనుక చూసుకున్నట్లయితే 5 grams మిథాక్సమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS ఈ మందులను ఏదో ఒక దానిని ఉపయోగించి 1 కిలో విత్తనానికి ఆ రకంగా కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే తొలి దశలో వచ్చే ఏదైతే కీటకాలు ఏదైనా ఉన్నాయంటో దాని నుంచి మనం రక్షణ పొందుతాం. దీంతో పాటుగా మనకు థైరమ్ 3 గ్రాములు కానీ, క్యాప్టాన్ కానీ 3 గ్రాములు, వీటితో కూడా మనకు ఫంజిసైడ్స్, వీటితో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటుగా మనకు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొత్తగా వేసే ప్రదేశాలు, కొత్త ప్రదేశాలు కావచ్చు, లేదా వివిధ రకాల పంటల సరిలో భాగంగా మనం అంతకుముందు పత్తి కానీ లేదా మొక్కజొన్న కానీ వేసుకున్న తర్వాత ఈ కంది వేసుకునే పరిస్థితులలో సహజంగా మనకు నేలలో రైజోబియం బ్యాక్టీరియా సంఖ్య అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కొత్తగా నేలల్లో వేసే కాడ అసలే ఉండదు. ఈ క్రాపింగ్ సిస్టమ్ లో కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. మొక్కజొన్న తర్వాత పత్తి వేసిన అడుగులలో కొంచెం రైజోబియం బ్యాక్టీరియా కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా మంచి లాభాలు పొందవచ్చు. ఏ రకంగా చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే ఈ రైజోబియం కల్చర్ ను దాదాపు 200 గ్రాముల రైజోబియం తీసుకొని 1 ఎకరానికి లేదా దాదాపు 8 కిలోలకు కూడా సరిపోతుంది. ఈ 200 కిలోల రైజోబియం, కొంచెం ఎక్కువైనా అది ఎలాంటి ప్రభావం ఉండదు, మంచిదే. 8 కిలోల విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం తీసుకొని 10 నిమిషాలు దానికి ఈ రైజోబియం విత్తనాలని తీసుకొని ముందుగా విత్తనాలు మామూలుగా పరుచుకుంటాం. తర్వాత రైజోబియం పొడిని ఏదైతే ఉంటుందో ఆ 200 గ్రాముల రైజోబియం పొడిని పక్కన పెట్టుకుంటాం. తర్వాత 100 గ్రాముల నీరునో ఏదైనా తీసుకొని దాన్ని దాంట్లో మనకు బెల్లం కానీ 10 గ్రాముల బెల్లం, 10 గ్రాముల పంచదార లేదా గంజి పౌడర్ లాంటివి వేసేసి మరగబెట్టాలి 10 నిమిషాలు. మరగబెట్టిన తర్వాత దాన్ని తీసిన తర్వాత దింపి కొంచెం చల్లారిన తర్వాత ఈ విత్తనాల మీద ఈ మనం ఏదైతే పానకం లాగా ఏదైతే చేసుకున్నామో దాన్ని పోస్తాం, ద్రావకం. ఆ ద్రావకాన్ని పోసిన తర్వాత కలుపుతూ కొంచెం జిగటలాగా ఉంటుంది. అప్పుడు ఈ రైజోబియం పొడిని తీసుకొని దాని మీద అంతా చల్లి కలపాలన్నట్టు. ఈ కలిపినప్పుడు ఏంటంటే మనకు ఒక నల్లటి పొరలాగా ఏర్పడుతుంది. అది కందులా లేకపోతే మినుములా అనే పరిస్థితికి వస్తాం. ఆ రకంగా నల్లగా పొరగా వచ్చేలాగా మనం కలుపుకొని
నీడలో ఒక అర్ధ గంట ఆరబెట్టుకున్న తర్వాత మనం విత్తుకును చేసినట్లయితే మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం సదాగా ఇది లెగ్యుమినేసి జాతికి చెందిన పంటలు కాబట్టి ఈ పెసర, మినుము, కంది ఇది రైజోబియం చేసుకున్నప్పుడు ఏమైతుందంటే గాలిలో 70% నత్రజని ఉంటుంది. ఈ నత్రజనిని ఆకుల ద్వారా స్థిరీకరించి భూమిలో మనకు వేర్లలో వేరు బుడిపల రూపంలో మనకు ఇది నిక్షిప్తం చేస్తుంది. కాబట్టి ఈ పంటలు ఖచ్చితంగా వేరు బుడిపలు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. తదనుగుణంగా మనకి ఇది నత్రజనిని స్థిరీకరించి ఆ పంటకే కాకుండా తర్వాత వేసుకునే పంట కూడా కొంత నత్రజనిని అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విత్తన శుద్ధిలో భాగంగా ఈ మన రైజోబియంతో కల్చర్ కూడా చేసుకోవాలి. మనకు కొన్ని ప్రదేశాలలో ఎండు తెగులు లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకున్న విషయం ఏంటంటే ఈ సీడ్ ట్రీట్మెంట్ లో భాగంగా ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. 8 నుంచి 10 గ్రాములు 1 కిలోకి తీసుకొని బాగా కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మరి ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫంజిసైడ్స్ అంటున్నాం, ఇన్సెక్టిసైడ్స్ అంటున్నాం, కీటకనాశనులు, మరి ట్రైకోడర్మా అంటున్నాం, రైజోబియం అంటున్నాం. ఏది తర్వాత చేసుకోవాలి అనేది ఒకటి సీక్వెన్స్ అనేది ఉంటది. మనకు FIR పోలీస్ స్టేషన్ పోగానే FIR అంట కదా, FIR ను ఫాలో అవ్వాలి. F అంటే ఫంజిసైడ్స్, తర్వాత ఇన్సెక్టిసైడ్ కీటకనాశనులు, తర్వాత రైజోబియం, తర్వాత ట్రైకోడర్మా. లేకపోతే ట్రైకోడర్మా రైజోబియం ఎటు చేసుకున్నాం కాదు, కానీ ఈ ఫంజిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ముందు చేసుకుని తర్వాత రైజోబియం గానీ ట్రైకోడర్మా ఈ రెండింటిని ఏది ముందైనా కూడా ఏం కాదు. ఆ రకంగా సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి రైతులు. ఓకే సార్. ఖరీఫ్ కి సంబంధించి మనకు కందిలోనైతే ఎరువుల యాజమాన్యం అయితే మెయిన్ ఇంపార్టెంట్ సార్. అసలు ఆఖరి దిక్కులో మరి మొత్తానికి ఎలాంటి ఎరువులను వేసుకోవాలి, ఎంత మోతాదు వేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఏ పంటకైనా ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకం. కందిలో కూడా మనం ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మామూలు ఎరువుల యాజమాన్యంతో కన్నా మనకు సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి ఎప్పుడైనా. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనకు దుక్కి చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో ఒక 2 టన్నుల మాగిన పశువుల పెంటను మనం జల్లుకుంటాం. అది అయిపోయిన తర్వాత మనకు ఈ పాస్పో బ్యాక్టీరియా గానీ ఒక 2 కిలోలు, తర్వాత రైజోబియంతో విత్తన శుద్ధి ఎలాగో చేసుకుంటున్నాం. ఇలాంటి వాటిని కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. వీటిని జీవన ఎరువులుగా చెప్పవచ్చు. ఈ జీవన ఎరువుల భాగంగా పాస్పో బ్యాక్టీరియా ఒక 2 కిలోలు తీసుకొని డైరెక్ట్ మనకు 2 క్వింటాల పశువుల మాగిలో కలుపుకొని చివరి దిక్కులు వేసుకోవచ్చు. విత్తనం పెట్టేటప్పుడు కూడా విత్తుకోవచ్చు. ఈ రకంగా చేసుకున్నట్లయితే పాస్పో బ్యాక్టీరియా చేసే లాభం ఏంటంటే మనకు రైతులకి ఇది సహజంగా భాస్వరం చాలా మోతాదులో ఉంటది, కానీ అది లభ్యం కాని రూపంలో ఉంటది, మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉంటది. ఈ భాస్వరాన్ని మనం ఈ పాస్పో బ్యాక్టీరియా రూపంలో 2 కిలోలు మనం ఎకరాకి అందిస్తున్నాం కాబట్టి అది లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమవు రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తుంది. కాబట్టి ఈ పాస్పో బ్యాక్టీరియాను కూడా తప్పకుండా వినియోగించుకోవాలి. ఎలాగో విత్తన శుద్ధి మనం రైజోబియం చేసుకుంటున్నాం, ఈ 2 వీటి కిందకి వస్తుంది. తర్వాత రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఒక 8 కిలోల నత్రజని, తర్వాత ఒక 18 కిలోల 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే భాస్వరాన్ని అందించాలి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక 20 కిలోల యూరియా, ఒక 120 నుంచి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందిస్తే సరిపోతుంది. ఇవన్నీ కాదనుకుంటే మనకు ఒక DAP 50 కిలోల DAP కూడా వేసుకోవచ్చు. మనకు ఈ ఏదైతే నేల యొక్క పరీక్ష ఆధారంగా పొటాషియం ఎంత ఉంది, పొటాషిక్ ఫెర్టిలైజర్స్ ఎంత ఉంది, అంటే ఎంత ఉంది మన పొటాషిక్ లెవెల్స్ అని చూసుకొని ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఒక ఎకరానికి 15 నుంచి 20 కిలోలు ఖచ్చితంగా అందించాలి. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఎలాగో అందించాలి. మనకు సాయిల్ టెస్ట్ బేస్డ్ లో మనకు ఏదన్నా పొటాషియం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 15 నుంచి 20 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా వీటితో పాటుగా అందించాలి. అంతేకాకుండా మనకు పంట పెరుగుదలలో కూడా పోషకాల లోపాలు అనేది చూస్తూ ఉంటాం అక్కడక్కడ. అందుకు కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు మిగతా పంటలతో పోలిస్తే. ఈ పోషక లాభాలు ముఖ్యంగా ఒక 2 మనం గమనించడం జరుగుతుంది. ఒకటి జింకు, ఒకటి ఐరన్, ఇనుము దాత లోపం. ఒకవేళ జింకు దాత లోపం మనకు మొక్క పెరుగుదలలో ఒక 40 రోజులకు 45 రోజులకు కనబడినప్పుడైతే 30 రోజులు కూడా రావచ్చు. ఈ కనబడినప్పుడు జింక్ సల్ఫేట్ ఒక 2 గ్రాములు తీసుకొని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. వారం వేదలో ఒక 2 సార్లు పిచికారి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇనుపు దాత లోపం కనబడినప్పుడు ఏమవుతుందంటే మనకు లేత ఆకులలో పత్రహరితం అంతా కోల్పోయి ఈనెలన్నీ తెల్లగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇనుపు దాత లోపంగా గుర్తించి ఆ ఇనుపు దాత లోప సవరణగా భాగంగా మనకు ఒక 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది అని దొరుకుతుంది. దీంతో పాటుగా మనకు ఒక గ్రాము నిమ్ముప్పు కలుపుకొని ఈ రకంగా పిచికారి ఒక వారంలో 2 సార్లు పిచికారి చేసుకుంటే మనం ఈ ఇనుపు దాతం తర్వాత జింకు దాత లోపాన్ని సవరణ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే సార్. ముఖ్యంగా పంటలు అంటేనే మనకు కలుపు సమస్య విపరీతంగా ఈ మధ్య కాలంలో విపరీతమే అవుతుంది. అందరూ కృషి ఇలా చేసుకోవాలి, లేకపోతే ఎలాంటి హెర్బిసైడ్స్ యూజ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు సార్ వీటి సలహా? కలుపు అనేది చాలా పంటలలో కీలకం. అందులో కందిలో గనక చూసుకున్నట్లయితే కలుపు యాజమాన్యము మనకు మొదటగా దుక్కి చేసుకొని విత్తనం పెట్టిన వెంటనే పెండిమిథాలిన్ 30% EC అనే మందును
1 లీటర్, లేకపోతే పెండి మిథాలిన్ ఈ మధ్య 37.8 సిఎస్ క్యాప్సులేటెడ్ సస్పెన్స్ కూడా దొరుకుతుంది, అంటే స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది బయట. ఇది తీసుకుంటే మనకి 700 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. ఇది పిచికారీ చేసుకోవాలి. విత్తనం పెట్టిన 48 గంటల లోపు నేల తడిగా ఉండాలి, ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటారు వీటిని. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ మనం పిచికారీ చేసుకోవడంలో కూడా ఒక 2-3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి రైతులు. ఇది పిచికారీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నేల అనేది తడిగా ఉండాలి. ఇంకొకటి 200 లీటర్ల నీరును ఖచ్చితంగా ఎకరానికి వినియోగించాలి. 1 హెక్టార్ తీసుకుంటే 500 లీటర్లు, 1 ఎకరాన్ని తీసుకుంటే 200 లీటర్లు. ఈ 700 మిల్లీలీటర్లు ఏదైతే స్టాంప్ ఎక్స్ట్రా పెండి మిథాలిన్ సిఎస్ అని చెప్తున్నామో దాన్ని 700 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునే విధానం కూడా మనకు ఫ్లాట్ ప్యాన్ నాజిల్ ఉపయోగించి మాత్రమే చేసుకోవాలి. ఫ్లాట్ ప్యాన్, మీకు ఫ్లాట్ ప్యాన్ నాజిల్స్ అని, ఫ్లడ్ జెట్ నాజిల్స్ అని ఉంటాయి. ఫ్లడ్ జెట్ నాజిల్స్ వచ్చేసి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఉపయోగించాలి. ప్రీ ఎమర్జెన్సీకి వచ్చేసి ఫ్లాట్ ప్యాన్ నాజిల్స్ ఉపయోగించుకోవాలి. ఈ నాజిల్స్ తోని ఉపయోగించుకుంటే పర్ఫెక్ట్ స్ప్రే అనేది జరుగుతుంది. మనం స్ప్రే చేసేటప్పుడు కూడా మనకు ముందు నుంచి స్ప్రే చేసుకుంటూ వెనకకు అలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. స్ప్రే చేసిన ప్లేస్లలో మనం తొక్కకూడదు, అదొకటి. అలా చేసుకో. ఒకవేళ ట్రాక్టర్ తో చేసుకుంటే ట్రాక్టర్ ముందుకు వెళ్తా ఉంటది, వెనక నుంచి స్ప్రే అవుతా ఉంటది. ఆ రకంగా అలాంటి కూడా మనం పాటించాలి ఖచ్చితంగా ఈ ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ. తర్వాత ప్రీ ఎమర్జెన్సీ అయిపోయింది స్ప్రేలు. తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఒక 15 నుంచి 20 రోజుల వరకు, అప్పుడు 25 రోజులకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇది డిపెండెన్స్ మనకు కలుపు ఏ రకంగా పెరిగింది, ఎంత మోతాదులో పెరిగింది అని చూసుకొని మనం చేసుకోవాలి. కాబట్టి ఈ కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో లేదా 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అనేది మంచిగా దాని పనితనాన్ని చూపెడతాయి. కాబట్టి కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే అప్పటికి కలుపు పెరుగుతుంది, మనం గింజలు ఏదైతే వేస్తామో కంది కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఈ పిచికారి మందులు అనేది చేసుకోవాలి. ఈ మందులను కనుక చూస్తున్నట్లయితే గడ్డి జాతి మందులు ఉన్నాయి. తర్వాత వెడల్పాకు కలుపు ఉన్నప్పుడు మనకు ఇమజితాపైర్ అనే మందు 300 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. లేదా 400 మిల్లీలీటర్లు, గడ్డి కొంచెం ఎక్కువ ఉందనుకుంటే 400 మిల్లీలీటర్లు కూడా పిచికారీ చేసుకోవచ్చు. 300 లేదా 400 మిల్లీలీటర్లు తీసుకొని 1 ఎకరానికి సరిపోయేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా బాక్స్ లో మనకు సాల్ట్ వస్తుంది, పొటాషియం సంబంధించిన సాల్ట్. అది కూడా మనం 1.5 గ్రాములు తీసుకోవాలి. దాంతో పాటు కొంచెం లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ కూడా దాదాపు 2 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఏది ఈ అసలైన కెమికల్ ఇమజితాపైర్ తో పాటు బాక్స్ లో వచ్చేటి. ఈ ఇమజితాపైర్ కాదు, మనకు ఓన్లీ గడ్డి మాత్రమే ఉంది, మనకు వెడల్పాకు లేదు అనుకున్న సందర్భంలో ఓన్లీ గడ్డి జాతికి కంట్రోల్ చేసుకోవడానికి మనకు బయట ప్రొపాక్విజాపాప్ అని దొరుకుతుంది. అది వచ్చేసి ఏజిల్ రూపకంలో దొరుకుతుంది. ఇది వచ్చేసి 250 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అనగా మనకు 1.25 ml లాగా వస్తుంది 1 లీటర్ నీటి. అలాగే ఇంకా టర్గా సూపర్ అని కూడా దొరుకుతుంది, క్విజలోఫాపిథైల్ అంటారు. ఇది 400 ml కూడా యూజ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మనకు ఒడిస్సీ అని దొరుకుతుంది. ఇది కేవలం 40 గ్రాములు మాత్రమే సరిపోతుంది. దాదాపు అన్ని రకాల గడ్డికి ఉపయోగపడుతుంది. ఒడిస్సీ అనేది ఏంటంటే మనకు ఇమజితాపైర్ ప్లస్ ఇమజామాక్స్ ఈ రెండింటి కాంబినేషన్ తో వస్తుంది. ఇది మనకు డైరెక్ట్ ప్రోడక్ట్, అంటే ట్యాంక్ మిక్స్ కాదు, రెడీ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది కూడా మనకు కేవలం ఎకరానికి 40 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల గడ్డిని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సరే, ప్రీ ఎమర్జెన్సీ అయిపోయింది, పోస్ట్ ఎమర్జెన్సీ అయిపోయింది. ఇదంతా మనకు ఎప్పటి వరకు, ఒక 40 రోజుల వరకే ఇదంతా మనకు గడ్డిని అదుపులో ఉంచడానికి ఈ పనికి వస్తాయి ఈ కెమికల్. మరి 45 రోజుల తర్వాత లేదా 50 రోజుల తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా అంతరకృషి అనేది చేసుకోవాలి. ఎందుకంటే 45 రోజుల తర్వాత కూడా మళ్ళా మొలుస్తా ఉంటాయి గడ్డి అనేది లోపల నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో మనం వదిలేయకుండా అంతరకృషి అనేది చేసుకోవాలి. అంతరకృషి అనేది చేసుకున్నట్లయితే మనకు మామూలుగా దొంతితో గానీ గురుతో గానీ చేసుకోవచ్చు. ఒకవేళ దగ్గర ఉన్న ప్రదేశాలలో, లేదు కొంచెం ఎడంగా నాటుకున్నాడు రైతు, ఒక 5 మీటర్ మనకు 5 ఫీట్లు 6 ఫీట్లు అనుకుంటే ట్రాక్టర్ కూడా ఈజీగా నడుస్తుంది అందులో. అలాంటి పరిస్థితుల్లో రోటోవేటర్ తోని మనం ఈజీగా అటు ఇటు మనం దున్నుకున్నట్లయితే, ట్రాక్టర్ తోని అంతరకృషి చేసుకున్నట్లయితే, రోటోవేటర్ తోని 60 రోజులప్పుడు వీలైతే 90 రోజులప్పుడు చేసుకున్నట్లయితే గడ్డి ఎలాంటి మనకు ప్రభావం చూపకుండా ఏపుగా మనకు సజావుగా దృఢంగా మనకు మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్, పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్, అంతర్కృషి ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ అనేది పాటించాలి. ఓకే అండి. ఇప్పుడు ఇంకోటి నీటి యాజమాన్యం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఏ దశలో మనము నీరు అందిస్తే బాగుంటుంది, ఏ దశలో నీరు ఆపాల్సిన అవసరం ఉంటుంది, సరే వివరించండి. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాకాలంలో కంది సహజంగా వర్షానికే దాదాపు పెరిగిపోతుంది, పంట పూర్తి అయిపోతుంది. కొన్ని సందర్భాలలో ఏమైనా 20 రోజులు కానీ 25 రోజులు కానీ
వర్షం పడక బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఖచ్చితంగా బెట్ట పరిస్థితి వచ్చింది, రైతుకు నీరు పెట్టే వసతి లేదు అనుకున్నప్పుడు ఒక 2% యూరియా ద్రావణం అని ఒక లీటర్కు 20 గ్రాముల యూరియా తీసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కొంతవరకు రెక్టిఫై అవుతుంది. అదే కాకుండా స్ప్రేస్ అనుకున్నప్పుడు మనకు పంట మొగ్గ దశలో వచ్చింది లేదా పూత దశలో వచ్చింది అన్నప్పుడు కొన్ని స్ప్రేస్ కూడా వాడాలి. యాక్టివ్ స్ప్రే పల్సెస్ అని ఒక ఎకరానికి 2 కిలోలు పడుతుంది, అది 10 గ్రాముల లెక్క. యాక్టివ్ స్ప్రే పల్సెస్ కూడా మనం పిచికారీ చేసుకోవాలి. లేదా మల్టీకే దాదాపు 5 గ్రాములు లేదా 10 గ్రాములు కూడా ఉపయోగించవచ్చు. మల్టీకే కూడా పిచికారీ చేసుకోవాలి. ఇలాంటి స్ప్రే చేసుకున్నప్పుడు పూత కొంచెం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది, పూత ఖాతగా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్ప్రేస్ కూడా మనకు దీనిలో వాడాలండి. ఓకే, లాస్ట్ చివరిగా మనకు పంట కోత మరి నిల్వ, దీనికి సంబంధించి మనము ఎలాంటి చర్యలు చేపడితే మనకు పంట బాగా వస్తుంది? మనకు పంట కోత పంట కోసిన తర్వాత నిల్వ కనుక చూసుకున్నట్టు దీనికన్నా ముందు మనకు చీడపీడల యాజమాన్యం ఉంది. కాకపోతే దీంట్లో అంతగానం మనం కాకుండా చీడపీడలను మనం ముందు జాగ్రత్తగా పంట ఎప్పుడైతే మనకు మొగ్గ దశ ఉందో అప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఫీల్డ్కి వెళ్ళి రెగ్యులర్ గా ఫార్మర్స్ రైతులు అనేది చూస్తూ ఉండాలి. ఎందుకంటే కంది ముఖ్యంగా ఫస్ట్ ఒక 80 రోజుల వరకు పెద్దగా శ్రద్ధ వహించకున్నా కూడా కొంతవరకు ఏం కాదు, అది దానంతట అది పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే మొగ్గ దశ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి. మొగ్గ దశ వచ్చినప్పుడు పురుగులు ఏమొస్తున్నాయి, ఈ శనగపచ్చ పురుగు కావచ్చు, మరుక మచ్చల పురుగు కావచ్చు, కాయ ఈగ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి దీంట్లో కందిలో. ఈ శనగపచ్చ పురుగు తర్వాత మరుక వీటి తల్లి పురుగులు వచ్చేసి మొగ్గ దశ ఉన్నప్పుడే చిన్నగా అవి తల్లి పురుగులు వచ్చి గుడ్లను పెడతా ఉంటాయి చెట్ల మీద. అవి దాటి నుంచి నార పురుగులు వచ్చేసి మొత్తం పువ్వులను తర్వాత కాయలను గోకి తినడం వల్ల అపార నష్టం కలుగుతుంది. దానికి ముందు జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలనుకుంటే నీమ్ ఆయిల్ తోని మనం స్ప్రే చేసుకోవాలి. మనం క్లోరోపైరిపాస్ కొట్టచ్చు లేదా ప్రొఫినోఫాస్ కొట్టచ్చు. వాటితో పాటుగా ఈ ఖచ్చితంగా ఒక 5 ml నీమ్ ఆయిల్ తో కలిపి మనం ముందు జాగ్రత్తగా మొగ్గ దశలోనే ఒక స్ప్రే చేసుకుంటే ఇలాంటి ఎగ్స్ ఒకవేళ పెట్టినా కూడా అవన్నీ నశించడానికి ఆస్కారం ఉంది. దానికి తదనుగుణంగా ఏమన్నా పురుగులు చిన్నవి ఉన్నా కూడా చిన్న స్టేజ్ లో ఇవి కంట్రోల్ అవుతాయి. ఇక లేటర్ స్టేజెస్ అంటే పురుగు కొంచెం నార పురుగు పెద్దగా అయిపోయి లార్వా స్టేజ్ కి వచ్చినప్పుడు మనం మన ఏదైతే క్లోరాంటినిల్ ప్రోన్ కానీ 0.3 ml కొరాజిన్ దొరుకుతుంది బయట, లేదా ఫ్లూబెండమైడ్ ఇలాంటి లాంబ్డాసైఫిత్రిన్ ఇలాంటి కెమికల్స్ కొంచెం పెద్ద కెమికల్స్ ఉపయోగించి వీటిని కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక పంట కోత విషయానికి వచ్చినట్లయితే మన కందిలో రకాన్ని బట్టి దాదాపు పుష్పించే దశ నుంచి 50 నుంచి 60 రోజులకు ఈ పక్వానికి రావడం జరుగుతుంది. ముందుగా కాయలన్నీ పసుపు రంగుకు మారి పసుపు రంగు నుంచి మనకు నలుపు రంగులోకి రావడం జరుగుతుంది. నలుపు రంగుకి వచ్చినప్పుడు ఆకంతా కూడా కొంత రాలేటట్టుగా చూసుకొని అప్పుడు మనం మనుషుల ద్వారా కౌడలతో కోయడం కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా వచ్చినాయి. ఈ హార్వెస్టర్ల ద్వారా డైరెక్ట్ మనం హార్వెస్ట్ చేసేసుకొని గింజలు అనేది భద్రపరచుకోవాలి. ఇది మనం మామూలుగా ఇది కోసేటప్పటికి 14 నుంచి 16% వరకు తేమ ఉంటది కందిలో. ఎంత ఎండబెట్టినా కూడా కొంత ఉంటది, మనం చైన్ లో ఉంటది కాబట్టి దాన్ని ఖచ్చితంగా స్టోర్ చేసుకునే టైంకి మనకు 9% తేమ తగ్గేటట్టు 14 నుంచి 9% తగ్గేటట్టుగా బాగా ఒక 2-3 సార్లు టార్పాలిన్ మీద దాని మీద ఎండబెట్టుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే ఎలాంటి చీడపీడలు కూడా రావు. ఇంకొకటి ముఖ్యంగా మనం ఇమామిక్టిన్ బెంజోయేట్ అనేది మనం పంట ఇంకొక 3 days 4 days కోస్తమానంగా కూడా ఇమామిక్టిన్ బెంజోయేట్ కూడా స్ప్రే చేసుకుంటే ఒక 0.3 0.4 ml. ఇది ఏం చేస్తుంది అంటే మనకు స్టోరేజ్ టైంలో బ్రూచిడ్స్ అనేది రాకుండా మనకు పంట చేళ్ళనే ఇది కాపాడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ బ్రూచిడ్స్ కూడా మనకు ఆ పంట చేల్లో ఉన్నప్పుడే ఆ కాయల మీదనే ఎగ్స్ పెడుతుంది మనకు తెలియకుండా. ఆ ఎగ్స్ కోసినప్పుడు మన వాటితో పాటు వచ్చేసి గింజలతో పాటు వచ్చేసి ఆ బ్రూచిడ్స్ అనేది తయారైతాయి. కాబట్టి మనం చేన్లు ఉన్నప్పుడే ఈ మందు కనుక స్ప్రే చేసుకుంటే ఇమామిక్టిన్ ఇది మనం చేసుకుంటే మనకు బ్రూచిడ్స్ నిల్వలో బ్రూచిడ్స్ ఆశించకుండా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అదే అండి. ఓకే, మొత్తానికి అంటే అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు మరి ఈ కందిలో ఏమైనా మెలకువలను పాటించాలంటే ఒక చెప్పాలంటే ఏం చెప్తారు? కందిలో అధిక దిగుబడులు సాధించాలంటే కందిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక 10 అనుకోవచ్చు, 12 అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ విత్తనం విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే బోధె కాలువ పద్ధతిలో విత్తుకోవాలని చెప్తున్నాం. ఈ బోధె కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే ఏమైతుందంటే అధికమైన వర్షాలు సపోజ్ జూలైలో కావచ్చు, ఆగస్టులో కావచ్చు విపరీతంగా పడతాయి. అప్పుడప్పుడు 150 mm 200 mm కూడా పడతాయి. అలాంటి పరిస్థితుల్లో మనకు డ్రైనేజ్ ఛానల్ లాగా ఉపయోగపడి నీరంతా ఇమీడియట్ గా బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది.
దాని తర్వాత అప్పుడప్పుడు మనకు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ తేలికపాటి వర్షాలు, కొద్దిపాటి వర్షాలే వస్తాయి, ఒక 15-20 mm 30 mm. అవి నీరు మనం ఎక్కువసేపు కొన్ని రోజులు, ఒక 4 రోజులు ఎక్కువగా ఉండి వేర్లకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాలువలు ఆ రకంగా ఉపయోగపడతాయి. అందుకే బోధె కాలువల రూపంలో విత్తుకోవాలి. ధృవీకరించిన సంస్థల నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనం రకాలని చెప్పుకున్నాం ఆ రకాలే చూసుకోవాలి. తర్వాత మనం ఇదిగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా. వీటితో పాటుగా మనకు ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే 45 రోజులప్పుడు, పంట వేసిన తర్వాత మొలిచిన తర్వాత 45 రోజులప్పుడు అంటే దాదాపు మనకు 1 మీటరు హైట్ లోకి వచ్చేస్తుంది. అప్పటికి మీటరు లేదా 80 సెంటీమీటర్స్. అప్పుడు ఏం చేయాలంటే 45 రోజులప్పుడు నిప్పింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అంటే తొలలు ఉంచడం. నిప్పింగ్ మిషన్లు కూడా ఈ అందుబాటులోకి వచ్చినాయి ఇప్పుడు. ఈ నిప్పింగ్ చేయడం వల్ల మొక్కలలో ముఖ్యంగా ఏదైతే సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో, పక్క కొమ్మలు, అవి దృఢంగా రావడానికి ఆస్కారం ఉంది. వాటి మీద పూత కాత 15-20% ఎక్కువ వచ్చి దిగుబడి కూడా 15-20% దిగుబడిలో కూడా మనం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా కంది చేసే రైతులు నిప్పింగ్ 45 రోజులప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి. మరి 45 రోజులప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి, నిప్పింగ్ చేసుకునే పరిస్థితిలో లేదు, మొక్క సరిగా పెరగలేదు అనుకున్నప్పుడు కూడా ఒక 5 రోజులు అటు ఇటు 50 రోజులు 55 రోజులకు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే, లేకపోతే 45 రోజులు అనేది బెస్ట్ టైం. ఇంకొకటి నిప్పింగ్ అయిపోయింది తర్వాత కలుపు యాజమాన్యం అనేది సమగ్ర కలుపు యాజమాన్యం పాటించాలి. ప్రీ ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ, అంతర కృషి. దాంతో పాటుగా మనకు నీటి యాజమాన్యం, మనం నీరు ఇచ్చే వసతి ఉంది, వర్షాకాలం ఓకే వర్షాలు పడుతున్నాయి, నీరు ఇచ్చే వసతి ఉన్నప్పుడు ఒకవేళ బెట్టకు వచ్చినప్పుడు ఒక తేలికపాటి 2 తడులు ఇచ్చుకుంటే మనకు దిగుబడిలో 20% పెరుగుదల చూస్తాం. అలాంటి కీలక దశలు కనుక చూసుకున్నట్లయితే సున్నితమైన నీటి తడులు మనకు మొగ్గ దశ అప్పుడు 1 తడి ఇచ్చుకోవాలి. తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలో 1 నీటి తడి ఇచ్చుకోవాలి. అలాగని పంట పూర్తిగా ఫుల్ గా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు నీటి తడిని మానుకోవడం బెటర్. ఆ నీటి తడి ఇవ్వకూడదు, పూత రాలడం జరుగుతుంది. కాబట్టి మొగ్గ దశలో 1 తడి, కాయ అభివృద్ధి చెందేలో 1 తడి ఇచ్చుకోవాలి. ఈ రకంగా నీటి యాజమాన్యం పాటించుకుంటాం. దాని తర్వాత మనకు ఈ చీడపీడల యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి. నీమాయిలు ఖచ్చితంగా యూజ్ చేయాలి. వీటిలో భాగంగా మనకు పురుగుల కంట్రోల్ కు, పురుగులు తెగుళ్లకు ఈ ఫెర్మోన్ ట్రాప్స్ 1 ఎకరానికి 4-5 పెట్టుకోవాలి మానిటరింగ్ కోసం. లేదా కొద్దిపాటి పురుగులు కూడా కంట్రోల్ కావాలంటే 10-12 కూడా పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు, పెట్టుకోవచ్చు. ఇది మన లింగాకర్షక బుట్టలు. దాంట్లో భాగంగా మనకు ఈ కందిలో అక్కడక్కడ ట్రాప్ టాప్స్ అంటారు, అంటే అవి ఆకర్షించబడతాయి. పురుగులు ఏదైతే ఉంటాయో తల్లి పురుగులు, మరుక మచ్చల పురుగు కావచ్చు, లేదా ఈ శనగపచ్చి పురుగు కావచ్చు, ఇవి పసుపు దానానికి అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు బంతి మొక్కలు పెట్టాలి అక్కడోటి తాళ్ళల్లో. ఈ ఎర్ర పంటలు వేసుకున్నప్పుడు ఏమైతుందంటే ముఖ్యంగా బంతి లాంటి పంటలు కంది కన్నా ముందే ఇవి పుష్పానికి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు తల్లి పురుగులు కరెక్ట్ అట్రాక్ట్ అయ్యి బంతి మొక్కల మీదనే, పూల మీదనే అవి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు వీటిని పీకి నాశనం చేస్తే సరిపోతుంది. అదొకటి. అంటే మనకు ఫెర్మోన్ ట్రాప్స్ వాడడం, బంతి మొక్కలను వేసుకోవడం, ఈ రకంగా బార్డర్ క్రాప్స్ జొన్న లాంటి పంటలు వేసుకోవడం, ఇవన్నీ కూడా యాంత్రీకరణ పద్ధతులు అన్ని రకాలు పాటించాలి. దాంతో పాటుగా మనకు మెకనైజేషన్ లో భాగంగా సీడ్ కమ్ ఫర్టిలైజర్ ద్వారా మనం విత్తనాలను, ఎరువులను వేసుకోవడం, నిప్పింగ్ ప్రాక్టీస్ నిప్పింగ్ మిషన్ తో చేసుకోవడం, తర్వాత సాళ్ల మధ్య అంతర కృషి రోటోవేటర్ తో చేసుకోవడం, తర్వాత స్ప్రేస్ కూడా మనకి ఈ మధ్య డ్రోన్స్ వచ్చినాయి, డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసుకోవడం, పిచికారి చేసుకోవడం కీటకాలకు గానీ తెగుళ్ళకు గానీ. తర్వాత వచ్చేసి మనకు హార్వెస్టింగ్ వచ్చేసి కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా కట్ చేసుకోవడం. ఈ రకంగా అన్ని యాంత్రిక పద్ధతులు చేసుకోవడం ద్వారా మనకు ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కొద్దిమేర తగ్గి నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన సూచనలు ఖచ్చితంగా పాటించి రైతు సోదరులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలని కోరుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇలాంటి మెలకువలను పాటిస్తే నిజంగా ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు వచ్చే? 1 ఎకరానికి దాదాపు 8-10 క్వింటాలు ఖచ్చితంగా ఈ రకాల నుంచి రాబట్టడం జరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ లో చూసుకున్నట్లయితే మనం ఎంఎస్పి వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ 7,000 ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024-25 కొద్ది మేర పెరుగుతుంది, ఎంతో 300 పెరగవచ్చు, 500 పెరగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 7,000 ఉంది. కానీ మార్కెట్ లో చూసుకున్నట్లయితే 7,000కు ఎవరు అమ్మలే, అందరూ 8,500, 9,000, 9,500, 10,000 వరకు కూడా అమ్మారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక 10 క్వింటాలు వస్తే 8 క్వింటాలు వచ్చినా 10,000 లెక్క అమ్ముకున్నట్లయితే 80,000. 1 ఎకరానికి 80,000 ఇచ్చే పంట దాదాపు వాణిజ్య పంటలు కూడా ఈ మధ్య పత్తి పంటలు, మిరప పంట కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ కంది పంటను ఎంచుకొని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు ఒక 80,000 నుంచి ₹1,00,000 పొందడానికి కూడా ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా రైతు సోదరులందరూ కూడా మంచిగా టాప్ టు బాటం, సీడ్ టు సీడ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
సరే కదా రైతు సోదరులారా, కందిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి టాప్ టు బాటం అయితే మనకు డాక్టర్ మధు సార్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే బోదలు కాలువల పద్ధతిలో అయితే మనము కంది పంటను విత్తుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చని, అదేవిధంగా ఒక 45 రోజుల దశలను అయితే నిప్పింగ్ అంటే కొసలు చుంచడం అనే కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం వల్ల కూడా ఇటు శాఖీయ ఉత్పత్తికి, అదేవిధంగా గింజ నాణ్యత, అదేవిధంగా పుష్పాలు కూడా ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే టాప్ టు బాటం అయితే సార్ వివరించారు. ఇలానే మంచి మంచి మెలకువలను కూడా రైతులు పాటిస్తూ కందిలో అధిక లాభాలు పొందుతారని కూడా ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.